గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 5th క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి డివిజబిలిటీ రూల్స్ భాజనీయ సూత్రాల గురించి తెలుసుకుందాం. భాజనీయ సూత్రాలు అంటే ఏదైనా ఒక సంఖ్యను మనము పూర్తిగా భాగించకుండానే ఒక చిన్న టెక్నిక్ ద్వారా అది ఒక సంఖ్యతో భాగింపబడుతుందా లేదా గుర్తించడం. Divisibility rules means without completely dividing a number with a small technique identifying whether the number is divisible by a such number or not. ఫస్ట్ రెండు యొక్క భాజనీయతా సూత్రం చూద్దాం. Divisibility rule of 2. To understand this properly, first let us have a glance at second table. Here observe properly. బాగా చూడండి. రెండవ ఎక్కంలో what are present in 2 table? 2, 4, 6, 8, 0. Again those digits came. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? By this we can understand that the numbers which have either 0 or 2 or 4 or 6 or 8 at their ones place are exactly divisible by 2. These numbers are otherwise called as even numbers. తెలుగులో చెప్పాలంటే ఒకట్ల స్థానంలో ఏ సంఖ్యలైతే 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 అనే అంకెలను కలిగి ఉంటాయో అలాంటి సంఖ్యలనే సరి సంఖ్యలు అంటాము. ఆ సంఖ్యలన్నీ 2 చేత నిశ్శేషంగా భాగింపబడతాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2468. 8 is in ones place, so it is divisible by 2. In this number 7 is in ones place, so it is not divisible by 2. 2 is in ones place, so it is divisible by 2. 275లో 5 is in ones place, so it is not divisible by 2. Next rule. Learning maths from easy to difficult is good method. కాబట్టి మనము సులభం నుంచి ఫస్ట్ నేర్చుకుందాం, తర్వాత కష్టం నేర్చుకుందాం, మీకు ఈజీగా ఉంటుంది. 5 యొక్క భాజనీయతా సూత్రం, divisibility rule of 5. To understand that, first let us have a look at 5th table. 5వ ఎక్కం చూడండి. Here in ones place either 5 or 0. 5 or 0 are present. 5వ ఎక్కంలో ఒకట్ల స్థానాన్ని గమనిస్తే 0 లేదా 5 మాత్రమే ఉన్నాయి కదా. దీన్ని బట్టి ఏం రూల్ గమనించవచ్చు మనము? If a number has either 5 or 0 at its ones place, it is exactly divisible by 5. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 5 లేదా 0 ఉంటే ఆ సంఖ్య 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. See here, 8 is in ones place, so it is not divisible. 5 is ones place, so it is divisible. ఇక్కడ 0 is ones place, కాబట్టి ఇది 5 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. నెక్స్ట్ 10 యొక్క భాజనీయతా సూత్రం, divisibility rule of 10. ఫస్ట్ లుక్ అట్ 10th table. 10వ ఎక్కం చూద్దాం. Here in ones place only zeros are present కదా. ఇప్పుడు రూల్ చూద్దాం. The numbers which have 0 at their ones place are exactly divisible by 10. ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య 10 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. See here, వన్స్ ప్లేస్లో 0 ఉంది, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. 5 ఉంది వన్స్ ప్లేస్లో, సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 10. 0 ఈజ్ వన్స్ ప్లేస్, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 10. నెక్స్ట్ రూల్, 4 యొక్క భాజనీయతా సూత్రం, divisibility rule of 4. If the last 2 digits of a number is exactly divisible by 4, the given number is also divisible by 4. ఒక సంఖ్యలోని లాస్ట్ 2 అంకెలు అంటే ఒకట్లు పదుల స్థానంలో ఉన్న అంకెలు
ఒకవేళ 4 చేత భాగింపబడితే మొత్తం సంఖ్య 4 చేత భాగింపబడుతుంది అని గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. 2436లో లాస్ట్ 2 డిజిట్స్ వన్స్ టెన్స్లో కలిపి మొత్తం ఎంత ఉంది? 36. ఇది 4th డివిజన్ అవుతుందా? 4 9s are 36. So 36 is divisible by 4. So the entire number is also divisible by 4. Next, in ones and tens plus together there is 30. 30 is not divisible by 4. 4 ఎకంలో 30 రాదు. So it is not divisible by 4. Next, in ones and tens plus together there is 40. ఇక్కడ 40 ఉంది కదా. 4 10s are 40. So this is divisible by 4. ఇంకో ఎగ్జాంపుల్. వన్స్ టెన్స్ ప్లేస్లో కలిపి 2 zeros ఉన్న ఆ నంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్, 8 యొక్క భాజనీయతా సూత్రం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. ఇఫ్ ద లాస్ట్ 3 digits ఆఫ్ ఏ నంబర్ ఆర్ divisible by 8, then the entire number will be divisible by 8. ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలు ఒకవేళ 8తో గనక భాగింపబడితే మొత్తం సంఖ్య కూడా 8తో భాగింపబడుతుంది. మొదటి 3 అంకెలు అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్నాయి. ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ 456 ఉంది. 8తో డివిజన్ చేస్తే ఇది నిశ్శేషంగా భాగింపబడింది. కాబట్టి ద ఎంటర్ నెంబర్ ఆల్సో divisible by 8. In this number 780 is not exactly divided by 8. 4 ఇక్కడ రిమైండర్ శేషంగా వచ్చింది, పూర్తిగా భాగింపబడలేదు, నిశ్శేషంగా భాగింపబడలేదు. కాబట్టి దిస్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. 4కి 8కి దాదాపు రూలు ఒకే విధంగా ఉంటుంది. 4కి అయితే లాస్ట్ 2 digits చూసుకోవాలి, 8కి అయితే లాస్ట్ 2 digits చూసుకోవాలి, 3 digits చూసుకోవాలి. నెక్స్ట్, 3 యొక్క భాజనీయతా సూత్రం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. లుక్ అట్ దిస్ థర్డ్ టేబుల్. ఈ రూల్ కనుక్కోవాలంటే మనకు ఒక కొత్త మాట తెలియాలి. దట్ ఈస్ డిజిటల్ రూట్. అంకమూలం అంటారు. అంకమూలం అంటే ఏంటి? డిజిటల్ రూట్ మీన్స్ యాడింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ ఫర్ గెట్టింగ్ యాజ్ 1 digit ఆన్సర్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజిటల్ రూట్. ఒక సంఖ్యలోని అంకెలన్నిటినీ ఒక అంకె వరకు కూడితే, ఒక అంకె జవాబు వచ్చే వరకు కూడితే దానిని అంకమూలం అంటారు. ఇక్కడ చూడండి, 3 టేబుల్లో 12 వచ్చింది. దీని అంకమూలం అంటే 1 + 2 మొత్తం కలిపితే 3. ఇది 3 అనేది అంకమూలం. థర్డ్ టేబుల్ యొక్క అంకమూలము డిజిటల్ రూట్ని మనం గమనిస్తే ఏమేమి వచ్చాయి? 3, 6, 9 మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి దీని రూల్ చూస్తే ఎలా ఉంటుంది? ఇఫ్ డిజిటల్ రూట్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 3 or 6 or 9, then the number is divisible by 3. ఒక సంఖ్య యొక్క అంకమూలము 3 లేదా 6 లేదా 9 అయితే ఆ సంఖ్య మొత్తం 3 చేత భాగింపబడుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 108 దీని అంకమూలం డిజిటల్ రూట్ కనుక్కున్నాం. అంటే అంకెలన్నీ కలిపితే వచ్చింది అంకమూలం కదా. దీంట్లో ఏమేమి అంకెలు ఉన్నాయి? 108 ఉన్నాయి. 1 + 8 ఎంత అవుతుంది? 9. 9 ఉంటే అది 3 చేత డివిజిబుల్ అవుతుంది. 116 ఇట్స్ డిజిటల్ రూట్ ఈజ్ 8. 8 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇన్ 822 ద డిజిటల్ రూట్ ఈజ్ 3. సో దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. అంకమూలం కనుక్కుంటే 3 యొక్క భాజనీయతా సూత్రం తెలుస్తుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. 6 యొక్క భాజనీయతా సూత్రం చూద్దాం. ఇది తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ చూద్దాం. మీకు గుణిజాలు వస్తాయి 5వ తరగతిలో, వాటిని ఇంగ్లీష్లో మల్టిపుల్స్ అంటాం. 6 రావాలంటే దాని యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఏంటివి? 3 and 2. 3 2s are 6 కదా. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలంటే ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటి? ఫస్ట్ చూడండి, 2 యొక్క గుణిజాలు రాసుకున్నాం, మల్టిపుల్స్ ఆఫ్ 2 రాసుకున్నాం, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇక్కడ రాసుకున్నాం.
ఇప్పుడు చూడండి, రెండిట్లో కామన్గా ఉన్నవే 6 యొక్క మల్టిపుల్స్ కూడా వస్తాయి. అవునా? 2 యొక్క మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్ రెండిట్లో కామన్గా ఉన్నవే 6 టేబుల్లో మల్టిపుల్స్ గుణిజాలుగా ఉన్నాయి. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 and 3 ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఒక సంఖ్య గనక 2 మరియు 3 రెండింటి చేత భాగింపబడితే ఆ సంఖ్య ఆటోమేటిక్గా 6తో కూడా భాగింపబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 210 అనుకున్నాం. ఫస్ట్ 3తో భాగింపబడుతుందా లేదంటే దాని యొక్క అంకమూలం డిజిటల్ రూట్ కనుక్కోవాలి. దాని డిజిటల్ రూట్ 3. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. లాస్ట్ వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. 3తో 2తో రెండింటితో డివిజిబుల్ అయితే 6తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 625లో ఇట్స్ డిజిటల్ రూట్ ఈజ్ 4. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో ద ఎంటర్ నంబర్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 6. ఇన్ 156 డిజిటల్ రూట్ ఈజ్ 3. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. 3, 2 రెండింటి చేత డివిజిబుల్ అవుతా ఉంది కాబట్టి 156 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఫస్ట్ లుక్ అట్ దిస్ 9th టేబుల్. 3కి 9కి ఒకటే రూల్. దీని యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం డిజిటల్ రూట్ అంకమూలం కనుక్కోవాలి. 9 టేబుల్ యొక్క అంకమూలం అంటే అంకెలను కలపగా వచ్చిన సంఖ్య. ద టోటల్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఏ నంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజిటల్ రూట్. ద డిజిటల్ రూట్ ఈజ్ ఓన్లీ 9 ఇన్ 9th టేబుల్. సో ద రూల్ కమ్స్ లైక్ దిస్. If the digital root of the number is 9, then the number is exactly divisible by 9. ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయితే ఆ మొత్తం సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. 117. Its digital root is 9. So it is divisible by 9. In 127, the digital root is 10. So it is not divisible by 9. In 828, the digital root is 9. So it is divisible by 9. Next, last rule. 11 యొక్క భాజనీయత సూత్రం, డివిజిబుల్ రూల్ ఆఫ్ 11. జాగ్రత్తగా వినండి ఇక్కడ. If the total of even places and the total of odd places is equal, or if their difference is the multiple of 11, the entire number is divisible by 11. చూద్దాం, సరిగ్గా అర్థమైంది కదా. ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ 1144. ఇక్కడ మనకు ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ తెలియడం కోసం పైన నంబరింగ్ ఉంచుకుందాం. 1 2 3 4. ఇట్లా ఆడ్ ప్లేసెస్ ఏవి? 4 1 అనేవి ఆడ్ ప్లేసెస్. అవునా? ఈవెన్ ప్లేసెస్ ఏవి? సెకండ్ ప్లేస్లో ఉన్న 4, ఫోర్త్ ప్లేస్లో ఉన్న 1 ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ యొక్క మొత్తము ఆడ్ ప్లేసెస్ యొక్క మొత్తము సమానంగా ఉండాలి. ఈవెన్ ప్లేసెస్ని కలిపితే ఏమొస్తుంది? 4 + 1 5. ఆడ్ ప్లేసెస్ 4 + 1 5. రెండు ఈక్వల్గా ఉన్నాయి, 5 5. కాబట్టి ఈ నంబరు 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. సరి సంఖ్యలలోని అంకెల మొత్తము బేసి సంఖ్యలలోని అంకెల మొత్తము రెండూ సమానమైన ఆ సంఖ్య 11 చేత భాగింపబడుతుంది. లేదా వాటి మధ్య భేదము 11 అయినా కానీ ఆ సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 1056. ఇక్కడ మనకు సరి బేసి స్థానాలు ఈవెన్ ఆడ్ నంబర్స్ తెలియడం కోసం నంబరింగ్ ఇచ్చుకున్నాం. 6 0 ఆర్ ఇన్ ఆడ్ ప్లేసెస్, 5 and 1 ఆర్ ఇన్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేసెస్ను కలుపుదాం. ఫస్ట్ 1 + 5 6. ఆడ్ ప్లేసెస్ని 0 + 6 6.
ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కదా. సో దిస్ ఈజ్ డివిజబుల్ బై 11. దీస్ ఆర్ ఆల్ డివిజబుల్ రూల్స్.